కాలంలో విలన్ రోల్సే ఫేమస్ అయిపోయినాయండి. మన హీరోస్ కూడా అది హీరో రోలా విలన్ రోలా అని చూడకుండా మన హీరోలు సైతం విలన్లు అయిపోతున్నారు. అంత ఇంట్రెస్టింగ్గా హీరోస్ నుంచి విలన్స్గా మారిన ఆ హీరోస్ ఎవరో ఆ లిస్ట్ ఏంటో ఒక లుక్ వేద్దాం. సో లుక్ వేసే ముందు మనం ఫిల్మీ బౌల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. సో విలన్గా మారుతున్న మన ఆ హీరోలు ఎవరో ఒక లుక్ వేద్దాం రండి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక మొత్తం అన్ని అడ్డంకులు వస్తే అందరికీ తొలగిపోయాయి. వేరే ఇండస్ట్రీ నటీనటులు కూడా మన తెలుగు సినిమాలో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోలుగా రాణించిన యాక్టర్స్ సైతం విలన్ రోల్స్ చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది యాక్టర్స్ విలన్స్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మరి కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి అయితే రెడీగా ఉన్నారంట. సో మన బాబీ డియోల్ ఇప్పటికే సౌత్లో ఏ ప్రాజెక్ట్ చూసినా ఆయనే విలన్గా ఉంటున్నాడు. అనిమల్ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడండి ఆయన మాత్రం. అయితే మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి సినిమాలు కూడా ఆయనే విలన్గా నటిస్తున్నారు. ఇంకా మన బాలయ్యను బాబీ కాంబినేషన్లో వస్తున్న మూవీకి కూడా ఆయనే నెగిటివ్ రోల్. లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ వస్తుంది కదా దేవరా, అందులో కూడా ఆయన ఏదో రోల్ చేస్తున్నారంట. దీంతోపాటు మన సూర్య నటిస్తున్న కంగువా మూవీలో కూడా ఆయనే విలన్ అంట. అబ్బాయి ఎన్ని ప్రాజెక్ట్స్ అండి లైన్లో పెట్టుకున్నారుగా. ఆదిపురుష్ చిత్రంతో మన సైఫ్ అలీ ఖాన్ అయితే విలన్గా మారాడు, రావణుడిగా చేశాడు కదా. సో అలా దేవరా పార్ట్ 1లో కూడా ఈయన మెయిన్ విలను. ఇప్పుడు బాలీవుడ్కి సరిగా గుర్తింపు పొందిన ఇమ్రాన్ హష్మి ఇటీవల కాలంలోనే ప్రతినాయకుడు పాత్రలో అందరినీ అలరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీలో విలన్ పాత్ర ఆయనే చేస్తున్నారంట. దీంతో పాటుగా అడవిశేష్ మన హీరోగా వచ్చిన గూఢచారి 2 మూవీలో కూడా ఆయనే నెగిటివ్ షేడ్స్ విలన్ ఉన్న క్యారెక్టర్ అయితే చేస్తున్నారంట. ఇంకా KGF 2 లియో మూవీస్లో విలన్గా నటించిన మన సంజయ్ దత్ అయితే ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్లో కూడా ఆయనే విలన్, అది అఫీషియల్గా వాళ్ళే చెప్పారు. ఇంకా నెక్స్ట్ వస్తున్న RC16 సినిమాలో కూడా సంజు కానీ లేకపోతే మన బాబీ గారిని అయితే వీళ్ళు విలన్గా తీసుకునే అవకాశం ఉందని మనకైతే గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. ఇక భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్ విలన్గా తెలుగు ప్రేక్షకులకి అయితే పరిచయం అయ్యారు. హరిహర వీరమల్లిలో ముందుగా అర్జునే విలన్గా తీసుకున్నారంట. కాకపోతే ఆయన తప్పుకోవడంతో ఆ రోల్ అయితే బాబీ డియోల్కి కానీ లేకపోతే అర్జున్ రాంపాల్ని అయితే తీసుకుంటున్నారంట. అక్షయ్ కుమార్ బాలీవుడ్ హీరో, ఆయన కూడా మనం రోబో 2.0 మూవీలో విలన్ రోల్ అయితే చేశారు. ఏజెంట్ సినిమాలో డీనో మెరియా విలన్గా కనిపించిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా సౌత్ హీరోలు కూడా చూసుకుంటే ఈ మధ్యన విలన్ రోల్స్కి సై అంటున్నారు మన హీరోస్ కూడా. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి మూవీలో మనం కమల్ హాసన్ గారిని సుప్రీం యాస్కిన్ పాత్రలో చూసాం. ఆయన ఇచ్చి వాడేశాడు ఆ రోల్కి మాత్రం మామూలుగా ఇవ్వాల. ఇక అక్కినేని నాగార్జున సైతం ఇప్పుడు విలన్గా నటించడానికి అయితే అంటున్నారు. రజనీకాంత్ లోకేష్ కంగరాజ్ మూవీలో నాగార్జునని విలన్ పాత్ర చేస్తున్నారని చెప్పి మనకైతే టాక్ వచ్చింది. ఇలా హీరోగా ఓ వెలిగిన అనేక మంది స్టార్స్ అయితే హీరోస్గా వాళ్ళు ప్రూవ్ చేసుకున్న హీరోస్ కూడా ఇప్పుడు విలన్స్ పాత్రలో కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గమంటూ అన్ని నెగిటివ్ రోల్స్ వచ్చినా కానీ వాటికైతే ఓకే చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఇంకెంతమంది హీరోస్ విలన్గా మారుతారో మనం వేచి చూడాలి. మీరు ఏ హీరోని విలన్గా చూడాలి అని అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ ఇప్పటి వరకు విలన్గా చేసిన హీరోస్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.